ఎస్వి రంగారావు గారు ఆంధ్రజాతి ఎన్నటికీ మరువలేనటువంటి నాయకుడు. ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. రంగారావు గారు అనేక ప్రసిద్ధ చిత్రాల్లో నటించారు. వాటిలో కొన్ని పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాల వంటి సినిమాలు ఆయనకి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి. 1951లో పాతాళ భైరవి మాంత్రికుడుగా ఆయన నటన అద్భుతం, అమోఘం. అలాగే 1957లో మాయాబజార్ చిత్రంలో ఘటోత్కచుడు పాత్ర ఆయనకి ఎంతో గుర్తింపు తెచ్చింది. ఎస్వి రంగారావు గారి మొదటి చిత్రం 1946లో వరూధిని అనే చిత్రాల్లో ఆయన నటించారు. తరువాత 1948లో మన దేశం, 1950లో పల్లెటూరి పిల్ల, షావుకారు 2 సినిమాలు నటించారు. 51లో ఆకాశరాజు, పాతాళ భైరవి నటించారు. 1952లో దాసి, పెళ్లి చేసి చూడు, పల్లెటూరు నటించారు. 53లో బ్రతుకు తెరువు, చండీరాణి, దేవదాసు, పరదేశి, పంపుడు కొడుకు, రోహిణి లాంటి చిత్రాలు నటించారు. 1954లో అంతా మనవాళ్లే, జాతక బలం, అన్నదాత, రాజు పేద, రాజీనా ప్రాణం, సొంగం, చంద్రహారం. 1955లో బంగారు పాప, అనార్కలి, మిస్సమ్మ, జయసింహ, సంతానం. 1956లో కనకతార, చింతామణి, హరిశ్చంద్ర, చరణదాసి. 1957లో తోడికోళ్ళు, సతీ సావిత్రి, మాయాబజార్, అల్లావుద్దీన్, అద్భుతదీపం, సారంగధర, రేపు నీదే. 58లో బొమ్మల పెళ్లి, భూకైలాస్, చెంచులక్ష్మి, పెళ్లినాటి ప్రమాణాలు. 59లో కృష్ణలీలలు, మాంగళ్యబలం, అప్పు చేసి వప్పికూడు, జైబేరి, రేచుక్క, పొగటి చుక్క, బాలనాగమ్మ, భక్త అంబరీష, సౌభాగ్యవతి. 60లో నమ్మిన బంటు, మహాకవి కాళిదాసు, దీపావళి, బట్టి విక్రమార్క, మామకు తగ్గ అల్లుడు, దేవాంతకుడు, వెలుగునీడలు, కృష్ణప్రేమ, సతీ సులోచన, ఉషాపరిణయం, కలిసి ఉంటే కలదు సుఖం, గాలిమేడలు, టైగర్ రాముడు, పెళ్లి తాంబూలం, మంచి మనసులు, దక్షయజ్ఞం, గుండమ్మ కథ, ఆత్మబంధువు, పదండి ముందుకు, విషబిందువు. అలా చెప్పుకుంటూ పోతే అద్భుతమైన సినిమాలను ఆయన నటించారు. 1974లో ఆయన మరణించక ముందు ప్రేమలు, పెళ్ళిళ్ళు, బంగారు కలలు, చక్రవాకం, గాలిపటాలు, అందరూ దొంగలే, యశోదా కృష్ణతో చివరి సినిమాలో నటించారు ఎస్వి రంగారావు గారు. ఎస్వి రంగారావు సినీ జీవితంలోనే ముఖ్యమైనటువంటి సినిమాలు పాతాళ భైరవి 1951 మాంత్రికుడి పాత్ర, మాయాబజార్ 1957లో తను నటించిన నటన ఎంతోమందికి ఇప్పటికి కూడా గుర్తుండిపోయింది. భూకైలాస్ 1958లో రావణాసుడి పాత్రలో ఆయన నటన మహా అద్భుతం. మహాకవి కాళిదాసు 1960లో ఈ చిత్రంలో ఆయన నటన ప్రేక్షకులచే బాగా ప్రశంసించబడింది. బొబ్బిలి యుద్ధం ఈ సినిమాలో ఆయన పోషించిన పాత్రకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇతర సినిమాలు బాలభారతం 1972, చదరంగం 1967, హరిశ్చంద్ర 1951, రాముడు 1955లో నటించిన చిత్రాలు అద్భుతమైన మణిహారాలుగా ఆయన నట జీవితంలో మిగిలిపోయాయి. అతని మేనమామ బడేటి వెంకట్రామయ్య కోటీశ్వరంబుల దంపతుల కుమార్తె లీలావతిని 1947 డిసెంబర్ 27న వివాహం చేసుకున్నారు. వ్యక్తిగా రంగారావు సహృదయుడు, చమత్కారి. సినిమా సెట్స్ మీద గంభీరంగా ఉండేవారు. వ్యక్తిగత విషయాలు సహనటులతో చర్చించడానికి ఇష్టపడేవారు కాదు. ఎస్వీఆర్ ఒక రకమైన వేదాంతి. అతని ఇంటి లైబ్రరీలో వివేకానందకు సంబంధించిన పుస్తకాలు ఎన్నో ఉండేవి. తాను స్వయంగా కొన్ని రచనలు కూడా చేశారు. ప్రజాహిత సంస్థలకు లెక్కలేనన్ని విరాళాలు ఇచ్చారు. చైనాలో యుద్ధం వచ్చినప్పుడు 10,000 రూపాయల విరాళం ఇచ్చారు. పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు కూడా ఎన్నో సభలు నిర్వహించి, మిగతా నటులతో కలిసి ఎన్నో ప్రదర్శించి విరాళాలు సేకరించి ఆ డబ్బు రక్షణ నిధికి ఇచ్చారు. 1974లో 56 ఏళ్ల వయసులో మద్రాసులో గుండెపోటుతో మరణించారు ఎస్వి రంగారావు గారు. నటుడిగా ఆయన చివరి చిత్రం యశోదా కృష్ణ. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనమందరం ప్రార్థిద్దాము.